That one TFI Banisa aspirant watching Pushpa 2 movie even in the worst phase of his life. Worst situation. ఆ రోజు ప్రాణం పోద్ది అనుకుంటే ఇంక దానికన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఏముంటుంది? యాప్ట్ ఇదైతే క్రేజీ ఉందా మేము. While watching OG end credits, suddenly the BGM arrives. నిజంగా అది జరిగితే అలా ఉన్నాం, వెళ్ళిపోతాం స్క్రీన్ మీదకి. Hello friends, welcome back to my YouTube channel, man of the match of the meme of the tournament. ఎలా ఉంది మరి ఊపినా? అండ్ ఆ వ్లాగ్ ఎడిటింగ్ కూడా చాలా టైం పట్టింది నాకు, ఎందుకంటే యూజువల్లీ హాఫ్ అన్ అవర్ 1 hour మధ్యలో కొట్టేస్తా, బట్ ఇది 2 hours పట్టింది. ఫుటేజ్ చాలా ఎక్కువ వచ్చింది, దెర్ ఇస్ అ లాట్ టు టెల్ కదా. సో అది కొట్టిన తర్వాత పడుకున్నా. పొద్దున్న డేస్ చూసేసరికి టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఎలా అవుతుంది అండ్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్. అండ్ ఈ పుష్పకే కాకుండా రకరకాల వాటికి కూడా వాడడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే నైస్ అనుకున్నాను నేను. సో లెట్స్ స్టార్ట్ రియాక్టింగ్ టు మీమ్స్. ఈసారి ఆలి ఇల్లి ఎందుకని మన మీమ్లు మనమే రియాక్ట్ అవుతున్నాం. కొంచెం సిగ్గుగా ఉంది, బట్ స్టిల్ ఫైన్. మనకు సిగ్గులేందని ఓకే. ఇది ఎలా ఉందో తెలుసా? శివాజీలో టెంప్లెట్ ఉంటుంది. గుండు శివాజీ వచ్చి తన పాత జుట్టున శివాజీకి దండేస్తాడు కదా, సేమ్. చూడవయ్యా అన్యాయాన్ని, వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు. సేమ్ ఫీల్, ఐఎమ్ ఫీలింగ్ ద సేమ్ వే. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద మీమ్స్. లైక్ దీన్ని కొట్టే మీమ్ రాలేదు ఇప్పుడు దాకా ఈ టెంప్లెట్లో. మన టెంప్లెట్లో ఇది బెస్ట్ మీమ్. బన్వర్ సింగ్ షెకావత్ వాచింగ్ పుష్పాస్ డీ ఫ్రమ్ స్విమ్మింగ్ పూల్. December 22nd, 3:53 AM. మెంటల్స్. పుష్ప 2 ట్రాన్స్ టు బి కంటిన్యూడ్ ఫర్ డేస్. సెకండ్ టైం మూవీ చూస్తున్నా కూడా ఇంత హై ఇస్తుంది ఏంట్రా? అదంతా బాయ్ మాస్. బాయ్ చేసాడు, పూనకాలే థియేటర్లో. నాకు అర్థం కాలేదు అసలు ఏంటి, నేను ఇలా ఉండిపోయాను. లైక్ థియేటర్లో సచ్చి బతికాం ఈ సీన్కి. అల్లు అర్జున్ ఇంకో నేషనల్ అవార్డ్. ఓకే అదే పట్టుకొచ్చా అంటున్నాడు. అయినా ఎంతైనా నేను మా అన్నయ్య పాడ్కాస్ట్లో కూడా, సో చెప్తే పాడ్కాస్ట్లో కూడా చాలాసార్లు చెప్పా, టీఎస్పీ అండ్ ఈ మంత్రాల్ బీజిఎమ్స్ అనే కాంబినేషన్ ఏదైతే ఉందో సూపర్. ఇప్పుడు మీరు అనొచ్చు సినిమాకి శ్యామ్ సిఎస్ బీజిఎం కొట్టాడు రాని, కానీ కాదు, అది ఎప్పుడో ఏప్రిల్లోనే రిలీజ్ అయింది ఆ సౌండ్. ఆ మంత్రాల్ బీజిఎం. శశాంక్ కామెంటెడ్, నిజంగా సచ్చి బతికం మనం థియేటర్లో అంట. బై ద వే దిస్ ఇస్ శశాంక్ గైస్, మన సబ్స్క్రైబరే. అయ్యి బాబోయ్ నప్పుడు నవ్వుతున్నాం, కానీ ఆ రోజైతే ఇంకా దట్ షుడ్ బి లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. అలాంటిది ఎక్స్పీరియన్స్ అసలు ఎవరికి జరగకూడదు అంటాను నేనైతే. ఇంకో 30 days రా, అంతే ఆగండి. గేమ్ చేంజర్ టెంప్లెట్ వర్షన్ మీరు ప్రతి సినిమాకి వాడుకోండి. ఆ సక్సెస్ అయితే అదే హ్యాపీ. మ్యాన్ వర్సెస్ వైల్డ్ బెనిఫిట్ షో ఫ్యాన్స్ షో స్పెషల్ షో ఒక్కటైతే చెప్పేస్తున్నాను రా. ఇంకోసారి ఎప్పుడైనా ఏదైనా హీరో షోకి వస్తున్నాడంటే ఆ షో దగ్గర నేను కనిపిస్తే అక్కడ పక్కనే ఉంటే అది ఇచ్చుకొట్టండి నన్ను, సరేనా? అస్సలు హీరో వచ్చి షోకి కనుక నేను వెళ్ళానా, మాస్ హీరో ఇలాంటి స్పెషల్ షోస్కి, అస్సలు నేనైతే అన్నా చాలు. ఆ రోజు చాలా చూసాను ఇలా కళ్ళ ముందు. ఒక 1000-10,000 థింగ్స్ రన్ అయినాయి ఒక మిల్లీ సెకండ్లో. సో బ్రో గాట్ పునర్జన్మ ఇన్ వైకుంఠం. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సాయి కామెంటెడ్, మీ ఆఫ్టర్ విజిటింగ్ భోగంబెల్లం ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా వీడియో మీకు నచ్చిన క్యాప్షన్లు పెట్టండి, ఏదైతే టెంప్లెట్కి సెట్ అవుద్దో అదంతా కింద కామెంట్ సెక్షన్లో. ప్రణయ్ అన్న వాచింగ్ లెజెండ్ ఇంటర్వెల్. ఎగ్జాక్ట్లీ అది. అలుయితే నడి ఓ ధర్మ ఖడ్గం. ఏం కసన్న బాబునిది అల్లు అర్జున్.
ఎవడైనా జే కొట్టాల్సిందా అన్నట్టు పర్ఫామ్ చేసావు. యాక్చువల్లీ ఆ రోజు థియేటర్లో ఏమైందో చెప్తా, చూసారు బ్లాగ్లో, బట్ స్టిల్ జాతర ఎపిసోడ్ ఇంకా స్పాయిలర్లు ఏమేమను స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, అది అయిపోయిన వెంటనే ఇప్పటికీ ఎంత కేవాస్తో థియేటర్లో లోపలికి వచ్చానో నాకు తెలుసు. తిట్టుకుంటాను నేను, ఎవరిని తిట్టుకోవాలో కూడా అర్థం కాక తిట్టుకుంటున్నాను నేను. అలాంటిది అది చూసిన తర్వాత వెనక్కి తిరిగి సో బాయ్ పైన ఉన్నాడని తెలుసు కదా, క్లాప్స్ కొడుతున్నారు అందరూ. అది పీక్. అంటే నీకు ఇంకా అందరం ఆల్మోస్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు సినిమా థియేటర్లో కూర్చుని ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరిగి బాయ్కి క్లాప్స్ కొట్టారు చూడు, పీక్. అది ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ పీక్. అది ప్రణయ్ అన్న ఆఫ్టర్ వాచింగ్ సమీరా ఎవరు డూడు. సమీరా ఎవరు డూడు? ఇది బాగా సెట్ అవుతుందే. అప్పుడు అంతేరా, నేను వాళ్ళ కాదురా ఇంక సుక్కు, ఇన్నిసార్లు ఓకేరా బాబు, ఇంక మళ్ళీ నువ్వు సమీరా ఎవరని కానీ నేను గివప్ ఇచ్చాను రా అనుకున్నా సినిమా చూసినప్పుడు. అండ్ గైస్, మనం రీసెంట్గా చిన్న ప్లగ్, చాలా చాలా అన్ఆర్గానిక్ ప్లగ్. సో మార్కెట్లోకి కొత్త మీమ్ ఎలా వచ్చిందో అలాగే నేను కూడా కొత్త ఛానల్ పెట్టాను అనమాట. వర్స్ట్ ఓకే, బట్ స్టిల్ కొత్త ఛానల్ ఒకటి పెట్టాను. అందులో ర్యాండమ్ స్టఫ్, అంటే కొన్ని ఇక్కడ పెట్టలేము, పెద్ద ఛానల్ ఆల్గరిథం ఎందుకులే దెబ్బతీయడం అని ఇలాంటి థాట్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమో ఉండవు. ఏది పడితే పెట్టేయడమే. అంటే మనకి ఏది నచ్చితే, ఏది చేయాలనిపిస్తే అది చేసేయడమే. కొన్ని ఐడియాలు ఉన్నాయి. నాకు వ్లాగింగ్ చాలా ఇష్టం కదా, ఇక్కడేమో ర్యాండమ్ వ్లాగ్స్ ఇక్కడ చేద్దాం అనుకున్నా, నాకు ఎందుకో మనసు ఒప్పదు. సో అవన్నీ అక్కడ చేస్తానమాట. ఆల్రెడీ మనాలి వ్లాగ్ ఒకటి వదిలే ఛానల్లో, అది వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్లీజ్, ఎందుకంటే స్టార్టింగ్ కదా కొంచెం పుష్ ఉంటుంది, ఇనిషియల్ పుష్. చాట్ అంటే ఈ ఛానల్లో ర్యాండమ్ వీడియోస్ కావా? అట్లా కాదురా, ఇప్పుడు మనకు కొన్ని ప్లేలిస్టులు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు ఉన్నాయంటావేమో, ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వాటిల్లో పట్టియే పెడదాం అనుకుంటాను నేను. సో మిగతా అక్కడ దోహేస్తా. ప్రణయ్ వర్స్, ఎస్, ఛానల్ నేమ్ ఇస్ ప్రణయ్ వర్స్. ఏం పెడదామని ఆలోచించి అది పెట్టా. ఇంకా మ్యాడ్ ర్యాంపేజ్ హిందీ బుకింగ్స్ నెవర్ బిఫోర్ బుకింగ్స్. పుష్ప అయితే వెళ్తున్నాడు. డే 1 హిందీ షారుఖ్ ఖాన్ సినిమాని కొట్టింది. ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ ఓపెనర్. అంతే, ఇంకా అయిపోయింది. మేము ఏదైతే అనుకున్నామో అదే జరుగుతుంది. నెంబర్స్ అనేవి ఇంకా పుష్ప మార్చిపోతున్నాడు అనుకున్నాం, మార్చేసాడు. ఇది పీక్. ఇది భలే నచ్చింది నాకు. వైల్ వాచింగ్ ఓజీ అండ్ క్రెడిట్ సడన్లీ ద బీజిఎం అరైజ్. నిజంగా అది జరిగితే అలా ఉన్నాం, వెళ్ళిపోతాం స్క్రీన్ మీదకి. దట్ వన్ TFI బానిసా ఆస్పిరెంట్ వాచింగ్ పుష్ప 2 మూవీ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్. వర్స్ట్ సిచ్యువేషన్ ఆ రోజు, ప్రాణం పోద్ది అనుకుంటే ఇంక దానికన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఏముంటుంది. యాప్ట్ ఇది అయితే. రియల్ ఫుటేజ్ ఆఫ్ మీ వాచింగ్ కాటేరమ్మ ఫైట్. మెంబర్ ఆఫ్ PVCU అంటే ప్రణయ్ వర్మ సినీఫైల్ యూనియన్. ఇది ఎప్పుడు పెట్టారా? ఐఎమ్ గోయింగ్ టు రీవాచ్ ఇట్ అగైన్, కలెక్ట్ మై బాడీ ఎట్ థియేటర్. నాకు నచ్చింది ఏంటో తెలుసా, మన ఫ్రెండ్స్ అందరూ కామెంట్లోకి వెళ్ళి ట్యాగ్ చేస్తున్నారు ర్యాండమ్గా, రే నిన్నే. సో ఇప్పుడు ఏంటి, మనం గేమ్ చేంజర్కి ఎలివేషన్లే. పుష్పకి వేసాం ఫస్ట్, దాని తర్వాత గేమ్ చేంజర్కి వేసాం, దాని తర్వాత రెబల్కి వేసాం. సారీ, రెబల్ అంటే అదేలే, మన సలారోడ్కి వేసాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయాం మనం ఇంటర్నేషనల్. బ్యాటిల్ ఆఫ్ గుల్లెట్, హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 అంట. ప్రణయ్ అంటే నేషనల్ అనుకున్నాం, ఇంటర్నేషనల్. పెద్ద ఎలివేషనే, క్రేజీ ఉందా మేము. అండ్ పాపం మన కాంటెంట్ తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏంటి డైరెక్షన్ చేస్తున్నాడు అది ఇది అనుకుంటున్నారు. బట్ నేను ప్రతి సినిమాకి, ఇదేం ఫస్ట్ టైం కాదు కదా, నేను అలా కొన్నిసార్లు కెమెరా ఆన్ చేసి వదిలేస్తా. ఓకే, మంచి సినిమా స్టార్ట్ అవుతుందంటే ప్రాసెస్ ఏంటంటే, కెమెరా స్టార్ట్ చేసి ఇలా కింద పెట్టుకుని వదిలేస్తా. ఇది ఉందని కూడా మర్చిపోతావు. ఇప్పటికి ఇన్ని వ్లాగులు తీసేసరికి అది అలాగ ఆటోమేట్ అయిపోయింది. ఏదైనా పెళ్లి సీన్ వస్తుందంటే నీకు అర్థమవుతుంది కదా. అండ్ ఆఫ్ కోర్స్ సినిమాలో జాతర సీక్వెన్స్ అదిరిపోబోతుందని మన అందరికీ ముందే తెలుసు. ఏంటి, ముందు ఎప్పుడో తెలుసు. జాతర మాస్ అంటున్నారు, అండ్ ఫస్ట్ పోస్టర్ అదే వదిలేరు, గ్లిమ్స్ అదే వదిలేరు. ఇంకా ఆఫ్ కోర్స్ తీసిపెట్టే చాలాసేపు ఉంది. అది ఎంత పెద్ద 10 minutes 15 minutes ఫుటేజ్ మొత్తం తీసి ఆ చిన్న క్లిప్స్ వేసా. అవి వెళ్ళి మీ ఆఫ్టర్ నోయింగ్ దట్ SRK అండ్ కాజోల్ ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ కాజోల్ మ్యారీడ్ అజయ్ దేవగన్. నిజంగా చైల్డ్హుడ్లో నేను అలాగే అనుకున్నా, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నా. గౌరీఖాన్ వచ్చింది ఆ రోజు, హూ ఇస్ షీ అంటే ఇలా అని చెప్పారు. మరి కాజోల్ ఎవరంటే అజయ్ దేవగన్ అన్నారు. ఇది ఎక్కడ మాసరా అనుకున్నాను నేను.
సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ నా వీడియోలు నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి చేసుకోండి, ఫ్రీ. లైక్ కొట్టండి, వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి అని చెప్పాను కదా. ఈ టెంప్లెట్కి సెట్ అయ్యే మీమ్లు ఏమైనా ఉంటే కింద రాయండి కామెంట్ సెక్షన్లో, యూనో. అండ్ అంతే. మనం కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. అది కూడా సబ్స్క్రైబ్ చేసి పాడేసుకోండి. అలాగే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. అందులో ర్యాండమ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు నాకు ఒకటి చేయాలనిపించింది అనుకోండి, వ్లాగ్ ఆర్ సంథింగ్, అది చేసి అందులో పెట్టేస్తా. ఈ ఛానల్ అంటే ఆలోచించాలి కానీ ఆ ఛానల్లో తోహెచ్చు. సో అది కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, గంట అది కొట్టేసి, సో దట్ రెడీగా ఉంటాం. ఎప్పుడైనా ఏమైనా పెట్టేస్తే అది కూడా చూసేయచ్చు మీరు. సో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. బాయ్.